బీజేపీకి ఒక పక్క వలసలతో సతమతమవుతున్న ఏపీ బీజేపీకి ఇప్పుడు మరో తలనొప్పి చుట్టుకుంటోంది. పోయేవాళ్లు పోతారు, ఉండేవాళ్లు ఉంటారనుకుంటున్నా ఆ అవకాశం కూడా లేకుండా చేస్తున్నారనే భావన ఇప్పుడు కమలం పార్టీలో వర్కింగ్లో స్పష్టంగా కనిపిస్తోంది. ఏపీ అధికార పార్టీ చేస్తున్న విమర్శలకు మరింత బలం చేకూరేలా పార్టీలో పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని కాషాయ నేతలు తలలు పట్టుకుంటున్నారు. ఏపీలో కమలం పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పార్టీలో ఉన్న కొద్దిమంది సీనియర్ నేతలు కూడా పక్క పార్టీలకు వెళ్లిపోతుంటే ఇంకొందరు వారి వారసులను వేరే వేరే పార్టీలకు పంపేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. బీజేపీకి చెందిన ఓ ఎంపీ తనయుడు వైసీపీలోకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అలాగే బీజేపీ మహిళా మోర్చా నేత పురంధేశ్వరి భర్త దగ్గుపాటి వెంకటేశ్వరరావు, ఆమె తనయుడు హితేష్ చెంచురాం ఇద్దరూ వైసీపీలోకి చేరడం దాదాపు ఖాయమైంది. పర్చూరు నియోజకవర్గం నుంచి వైసీపీ టికెట్ ఆశిస్తున్న హితేష్ చెంచురాం తాను తన తండ్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫోటోలతో ఫ్లెక్సీలు కూడా వేసుకుంటూ వైసీపీలోకి చేరడానికి సిద్ధమైపోయారు. అలాంటి వలసలు పాలిటిక్స్ లో కామనే. అయితే కొందరు నేతలు పార్టీలోనే ఉంటూ తన వారసుల కోసం పక్క పార్టీల్లో ప్రయత్నాలు చేయటం, వారి రాజకీయ భవిష్యత్తు కోసం లాబీయింగ్ చేయటం వంటివే ఇప్పుడు ఏపీ బీజేపీ నేతలను ఇరకాటంలో పడిస్తున్నట్లు కనిపిస్తోంది. బీజేపీలో పురంధేశ్వరికి సముచిత స్థానమే ఇచ్చామని, పార్టీలోకి ఈ మధ్యనే వచ్చిన మాజీ కేంద్ర మంత్రిగా ఎన్టీఆర్ కుమార్తెగా ఆమెకు పార్టీ అధినాయకత్వం చక్కటి ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా వీలైనంత వరకు ఉన్నత పదవులు కట్టబెట్టే ప్రయత్నం చేసిందనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు కమల్నాథులు. అయినా ఆమె తమ పార్టీలో కొనసాగుతూ తన వారసులను పక్క పార్టీకి పంపితే రాజకీయంగా ప్రత్యర్థి పార్టీలకు తప్పుడు సంకేతాలు వెళతాయి కదా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ తీరు నచ్చని కొందరు సీనియర్ నేతలు కంభంపాటి హరిబాబు కావచ్చు, మాజీ మంత్రి కామినేని కావచ్చు, కొంతకాలంగా రాజకీయంగా సైలెంట్గా ఉండిపోయారు. అలాగే పార్టీలో ఎమడలేక ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ రాజీనామా చేశారు. ఇక మరో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు కూడా తన దారి తాను చూసుకోవటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అది ఓకే అనుకున్న పురంధేశ్వరి వంటి వారు బీజేపీలోనే కొనసాగుతూ వారసులను పక్క పార్టీల్లోకి పంపితే ప్రత్యర్థి పార్టీలు చేసే ఆరోపణలు నిజమవుతాయనే ఆందోళన కాషాయ నేతల్లో కనిపిస్తోంది. ఇప్పటికే ఏపీ బీజేపీ చీఫ్ కన్నా లక్ష్మీనారాయణను టార్గెట్ చేసుకుంటూ టీడీపీ నేతలు పదే పదే చేస్తున్న విమర్శలను గుర్తు చేస్తున్నారు బీజేపీ లీడర్లు. వైసీపీలోకి చేరడానికి దాదాపు రంగం సిద్ధం చేసుకుని ఊరంతా ఫ్లెక్సీలు వేయించుకుని చివరి నిమిషంలో ఆగిపోయారు కన్నా. దాంతో అప్పట్లోనే కాదు ఇప్పటికీ పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బీజేపీ వైసీపీ మధ్య ఉన్న లాలూచీకి ఇదే నిదర్శనమంటూ టీడీపీకి చెందిన చిన్న చితక లీడర్లు మొదలుకుని చంద్రబాబు వరకు విపరీతంగా విమర్శలు చేసిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. ఈ విషయమై ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తున్నా ఆ విమర్శలు మాత్రం ఆగలేదని అంటున్నారు. ఈ క్రమంలో వారి ఆరోపణలకు మరింత బలం చేకూరేలా తల్లి బీజేపీ, కొడుకు వైసీపీ అన్నట్లుగా వ్యవహారాలు నడపడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు. దగ్గుపాటి కుటుంబం నుంచి వైఎస్ఆర్ పార్టీకి అభ్యర్థులు వెళ్తున్నారు. పురంధరేశ్వర్ గారేమో బీజేపీ పార్టీ నాయకురాలు, వాళ్ళ అబ్బాయి ఏమో వైఎస్ఆర్ పార్టీ. పాపం దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా ఎందుకు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీకి ఏజెంట్గా ఇక్కడ ఉంటే సరిపోతాం. కుటుంబంలో ఉన్న ముగ్గురు 3 పార్టీలు సరిపోతాయి. ముచ్చటగా 3 పార్టీలు. దగ్గుబాటి కుటుంబం ఎపిసోడ్తో జగన్ మోడీల లాలూచి కుట్రల వ్యవహారాలు బయటపడినాయి. మొత్తం మీద ఏపీ బీజేపీలో జరుగుతున్న పరిణామాలతో ఆ పార్టీలోని కొందరు నేతల పరిస్థితి మింగలేక కక్కలేక అన్నట్లు తయారైనట్లు కనిపిస్తోంది. కొత్తగా పార్టీలో చేరిన వారు పార్టీని ఈ విధంగా ఇబ్బందులు పాలు చేస్తూ పార్టీని ప్రజల్లో చులకన చేస్తున్నారనే భావన సదరు నేతల్లో కనిపిస్తోంది.